యూరిన్ పాస్ చేస్తుంటే బర్నింగ్ ఉండి మళ్ళీ మళ్ళీ టాయిలెట్‌కెళ్ళాలనిపిస్తుందా? ఇది సింపుల్ ప్రాబ్లమ్ అనుకుంటే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారేమో. నేను మీ డాక్టర్ సదీక్. అసలు యూటీఐ అంటే ఎంతో చూడాం. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే మన బాడీలో యూరిన్ వెళ్ళే మార్గం యురీథ్రా, బ్లాడర్, కిడ్నీస్ ఈ పార్ట్స్‌లో ఏదైనా చోట ఇన్ఫెక్షన్ రావడం. సాధారణంగా ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈ కొలై. ఇది నార్మల్లీ ఇంటెస్టైన్‌లో ఉంటుంది. కానీ యూరినరీ ట్రాక్ట్‌లోకి వెళితే ఇన్ఫెక్షన్ అవుతుంది. యూటీఐ విమెన్‌లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫీమేల్ యురీథ్రా షార్ట్‌గా ఉంటుంది. సో బ్యాక్టీరియా త్వరగా బ్లాడర్‌కి చేరుతుంది. సింప్టమ్స్ ఏమిటంటే యూరిన్ పాస్ చేస్తుంటే బర్నింగ్ సెన్సేషన్, ఫ్రీక్వెంట్‌గా టాయిలెట్‌కి వెళ్ళాలనిపించడం, యూరిన్ చిన్న చిన్న అమౌంట్స్‌లో రావడం, లోవర్ అబ్డోమెన్‌లో పెయిన్, యూరిన్ క్లౌడీగా లేదా స్మెల్ రావడం. సివియర్ కేసెస్‌లో ఫీవర్, వామిటింగ్, బ్యాక్ పెయిన్ ఇవి ఉంటే ఇన్ఫెక్షన్ కిడ్నీకి వెళ్ళిందని అర్థం. యూటీఐని సింపుల్ ప్రాబ్లం అనుకోకండి. అన్‌ట్రీటెడ్‌గా వదిలేస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ అవుతుంది. కొన్ని కేసెస్‌లో ఇన్ఫెక్షన్ బ్లడ్‌లోకి వెళ్లి సీరియస్ అవుతుంది. డయాగ్నోసిస్ సింపుల్. యూరిన్ టెస్ట్ చేస్తే చాలుతుంది. యూరిన్ కల్చర్ చేస్తే ఎగ్జాక్ట్ బ్యాక్టీరియా తెలుస్తుంది. ట్రీట్మెంట్ అంటే యాంటీబయాటిక్స్. కానీ సెల్ఫ్ మెడికేషన్ చేయకండి. రాంగ్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే రెసిస్టెన్స్ వస్తుంది. అలాంగ్ విత్ ట్రీట్మెంట్ చాలా వాటర్ తాగండి. యూరిన్ని హోల్డ్ చేయకండి. ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయండి. ప్రెగ్నెన్సీలో యూటీఐ ఉంటే ఈవెన్ మోర్ కేర్ఫుల్ ఉండాలి. సిమ్టమ్స్ లేకపోయినా ట్రీట్ చేయాలి. ప్రివెన్షన్ కోసం చాలా వాటర్ తాగండి. యూరిన్ని హోల్డ్ చేయకండి. టాయిలెట్ హైజీన్ మెయింటైన్ చేయండి. ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ యూరిన్ పాస్ చేయండి. టైట్ క్లోత్స్ అవాయిడ్ చేయండి. మన బాడీ సిగ్నల్స్ ఇస్తుంది. మనమే ఇగ్నోర్ చేస్తాం. ఈ సిమ్టమ్స్ ఉంటే డిలే చేయకండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని ట్రస్టెడ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.